లక్ష్మణరావు గారు సార్ వస్తాను సార్. వెంకటేశ్వర గారు మీరు లీగల్ ఆస్పెక్ట్లు మీరు తర్వాత మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు మొత్తానికి అయితే పెద్ద తేడా ఏం లేదనిపిస్తోంది. టీటీడీ భక్తులకు మాత్రం అన్యాయమే జరుగుతోంది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వారిచ్చినటువంటి కానుకలకి ఇప్పటి వరకైతే నమ్మకం అయితే ఉంది. ఇప్పటికీ ఆ నమ్మకం పోదు. కానీ పోగొట్టే విధంగా కార్యక్రమాలు కానీ చర్యలు కానీ స్పందనలు కానీ ప్రతిస్పందనలు కానీ కనబడుతున్నాయి. ఏమంటారు? ఒకటి ఇది మీ హయాంలో జరిగింది. మీ హయాం ఇన్ ద సెన్స్ వైసీపీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. దాని గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. భువన కరుణాకర్ రెడ్డి గారికి అయితే అసలు నా టైంలో కాదు కదా చోరీ జరిగింది, అసలు నేనైతే తల నరికేసుకుంటానని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీకి రెడీ అంటున్నాడు. ఆయన హయాంలో చోరీ జరగకపోయినా ఏప్రిల్లో జరిగింది. ఆయన ఆగస్టులో బాధ్యతలు తీసుకున్నాడు. సెప్టెంబర్లో కేసు ఫైల్ అయ్యి తర్వాత కేసు ముందే ఫైల్ అయ్యింది. సెప్టెంబర్లో టీటీడీతో ఆ వ్యక్తి రవికుమార్ అన్నతను ఒప్పందం చేసుకున్నాడు. ఏది? లోక్ అదాలత్లో, విచ్ ఈస్ ఇల్లీగల్. అదే కదా ఇప్పుడు హైకోర్టు అబ్జర్వ్ చేసింది. సో దానికి బాధ్యత అయితే అప్పుడు ఉన్నటువంటి చైర్మన్తో సహా మిగిలిన వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. సో దాని మీద ప్రస్తుతానికి దాన్ని వెలికి తెద్దామంటే కూటమి ప్రభుత్వంలో కూడా అంతా నిద్రపోతున్నట్టుగానే వ్యవహారం ఉంది. హైకోర్టు అదే అబ్జర్వ్ చేసి చెప్తుంది. ఏం సార్ ఇప్పుడు పార్టీలకు అతీతంగా మీరు కూడా దీంట్లో నిగ్గు తేల్చి మా హయాంలోనా మీ హయాంలోనే కాకుండా మొత్తం దీని మీద ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నారా? వాట్ యు సే? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, సిటీ ఛానల్ న్యూస్ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రజలందరూ హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కొలవడానికి ప్రతిరోజు కూడా లక్షల్లో భక్తులు అనేది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కలియుగ దైవంగా భావించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని చాలా మంది వెళ్ళడం, మొక్కులు కూడా తీర్చుకుంటారు. అనేక రకాలైనటువంటి, కొంతమంది మనీ రూపంలో, కొంతమంది వస్తువుల రూపంలో, బంగారం ఇలా వెండి, అనేక రకాలుగా అక్కడ ఉండేలో వేయడం కానీ కానుకలు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దాదాపుగా మనం చూసుకుంటే ఎప్పుడైతే టీటీడీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటికి ఎప్పటి నుంచో ఎంతో మంది అనేక రకమైనటువంటి డైమండ్స్ కానీ, బంగారపుతో తయారు చేసినటువంటి వజ్రపు విలువైనటువంటి కిరీటాలు కానీ ఇలాంటివి చాలా మంది ఇచ్చారు. ఇవి ఏం చెప్తూ ఉంటారు అంటే ప్రతిరోజు కూడా వీటన్నిటి మీద కౌంటింగ్ ఉంటుందని చెప్తారు. నిజంగా ప్రతిరోజు కౌంటింగ్ ఉంటుందా? వారానికి ఒకసారి ఉంటుందా? నెలకు ఒకసారి కౌంటింగ్ చేస్తారా? ఎన్ని డైమండ్స్ ఉన్నాయి, బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉంది, అసలు సంపద, శ్రీవారికి వచ్చిన సంపద పూర్వంలో రాజులు ఇచ్చినా సరే, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఇచ్చినా సరే, ఎవరైనా సరే ఇచ్చినటువంటి సంపద అంతా కూడా ఎంత మేరకు ఉంది, ఎంత సంపద ఎన్ని లక్షల కోట్లు ఉందన్నది ఇంతవరకు కూడా నాకు తెలిసి ఆడిట్ చేసి బయట పెట్టిన దాఖలాలు లేవు. అది ఎందుకు పెట్టడం లేదనేది నాకు తెలియదు. కానీ ఎందుకంటా ఉన్నానంటే సుమారు ఒక సంవత్సరానికి 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఒక టీటీడీ నుంచి వస్తుంది ఆదాయం అని చెప్తా మాట్లాడుతూ ఉంటారు. సో ఇంత మనీ జనరేట్ అయినప్పుడు సో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకని అంత టైట్ సెక్యూరిటీని కూడా ఎందుకని దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి? అక్కడ పనిచేస్తున్నటువంటి పరకామణలో ఉన్నటువంటి డబ్బులు లెక్కించే వల్ల కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కొంతమంది పంతుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, సెక్యూరిటీ రూపంలో కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిని ఒక చైన్ లాగా, ఇది ఒక్కరికైనా సంబంధం అని చెప్పలేం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎంతో కొంత సంబంధం ఉంటే గానీ ఆ బయటికి నాకు తెలిసి ఫుల్ సెక్యూరిటీ, ప్రతి ఎవ్రీథింగ్ కూడా అక్కడ డబ్బులు లెక్కించిన తర్వాత బయటికి పంపిస్తారు. వాళ్ళ దగ్గర మొత్తం పైనుంచి కింద వరకు కూడా చెక్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఏమైనా డాలర్స్ ఉన్నాయా, బంగారం ఉందా, వీళ్ళ దగ్గర ఇంకేమైనా ఉన్నాయని. ఏమి లేదన్నప్పుడు కదా బయటకు వదులుతారు. సో అంత దేనిగా ఉన్నప్పుడు, అంత సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నప్పుడు కూడా ఇంతలా జరుగుతుందంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇది లేకుండా జరగదన్న ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి వస్తుంది, మెదలో కొనసాగుతుంది. కానీ ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, 30 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను అన్నాను. అంటే ఆయన ఒక్కనే చేశాడా? ఆయనతో పాటుగా ఇలాగా దొంగలించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ద్వారా ఇలా మనీ రిక్వైరీ చేయించారు? ఎంతమంది దగ్గర ఇటువంటి కార్యక్రమాలు చేశారని మనం చూడాలి. రవికుమార్ అనే వ్యక్తి
ఆయన ఏదో $100 పట్టుకున్నారు, 87,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ ఇలా 30 సంవత్సరాల నుంచి కొనసాగుతోందని ఆయన అప్రూవల్ గా మారి ఆయన ఒప్పుకొని ఆయన ఒక పశ్చాత్తాపం పడి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి కూడా వాళ్ళు సంపాదించిన స్థిరాస్తులంతా కూడా మరి శ్రీవారికి ఇచ్చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఆ మార్కెట్ వాల్యూ బట్టి చూస్తే 100 కోట్ల చిల్లరే ఉంటది, గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే 50 కోట్లు ఉంటుందని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే సార్, ఎవరు చేసినా తప్పే. అది ఎవరి ప్రభుత్వంలో, అది మా ప్రభుత్వంలో ఎవరి ప్రభుత్వంలో అని కాదు, శ్రీవారి యొక్క ఉండే నగల ఒక దోషం దీంట్లో ఎవరు చేసినా సరే. కానీ ఇక్కడ పార్టీలకి చేసిన వ్యక్తి ఎవరైనా పార్టీకి సంబంధించిన వ్యక్తి చేశాడా, లేదా అక్కడ ఎవరైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి చేశాడా అనేది మనం కన్సిడర్ చేయాలి. పార్టీలకు ఆపాదించే ముందు, ఎందుకు నేను పార్టీలకు ఆపాదించే ముందు అన్నానంటే, అక్కడ ఉన్నటువంటి ఒక సీఈఓగా పనిచేసిన వ్యక్తి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరికి కూడా ఎటువంటి సంబంధం లేదని అనుకుందాం. సంబంధం లేదనుకున్నప్పుడు ఇంతవరకు కూడా పనిచేస్తున్న వ్యక్తుల ద్వారా మీరు ఎంతవరకు రికవర్ అంటే దొరికితే దొంగ, దొరకపోతే త్వర అన్నట్టుగా ఉన్నాయి కాన్సెప్ట్ అంతా కూడా. ఎవరైనా దొరికితే వాళ్ళ దొంగ, దొరకపోతే మంచోడు అనే విధానం. సో అందుకనే ఇక్కడ రవి గారి దీంట్లో కూడా అసలు వీళ్ళేమంటారంటే లోక్ అదాలత్లో ఎందుకు రాజీ చేయించారు, రాజీ చేయించడం ఇది నిబంధనలకు విరుద్ధం, అది కరెక్ట్ కదను. సో లోక్ అదాలత్లో చేసినప్పుడు రాజీని కూడా అక్కడ ఉన్నటువంటి జడ్జిస్ కూడా అసలు మేము ఇక్కడ రాజీ చేయము, మేము నిజంగానే లీగల్ గా వెళ్ళాలి, అది కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తేల్చుకున్న హైకోర్టులో అని చెప్పి పంపించేస్తే పని అయిపోతుంది కదా. ఆ రోజున ఎందుకని రాజీ చేపించి ఇది లేదని చెప్పి మళ్ళీ హైకోర్టుకి పిటిషన్ రాయడం, హైకోర్టు వారు ఇంకా సిఐడికి అప్పచెప్పడం, సిఐడి వారు దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత దీని వెనక మూలాలేంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ తన మూలాలు బయట తీసుకొచ్చి మీ దగ్గర ఉన్న ఆధారాలను సబ్మిట్ చేయండి అని చెప్తే ఇంతవరకు సిఐడి సబ్మిట్ చేయాల, ఇంతవరకు దాని ఆలయంలో ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది ఎటువంటి దాని మీద స్పందన లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సీఈఓ కానీ కొత్తగా వచ్చినటువంటి ఆలయ చైర్మన్ కానీ వీళ్ళందరూ ఎవరు కూడా దాని మీద ఎటువంటి ఒక చర్యలు తీసుకోకపోతే ఇది ఖచ్చితంగా కోర్టు వారు అక్షంతలేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను సార్, రాజకీయాలు ప్రతి దగ్గర రాజకీయాలు చేద్దాం. ఇందాక లేనట్టుగా పింక్ డైమండ్ అని ఇంకో డైమండ్ అని ఇంకోటి ఒక పింక్ డైమండ్ కాదు, అసలు పింక్ డైమండ్ ఉందా లేదని కాదు, అసలు పింక్ డైమండ్ లేదని మనం వాళ్ళు చెప్తాం. అసలు అటువంటి డైమండ్లు ఎన్నో వచ్చాయి కదా, ఎంతో మంది ఇచ్చారు కదా. శ్రీకృష్ణ దేవరాయల దగ్గర నుంచి శ్రీవారికి అందిన ఖనిజ సంపద ఉంది, అలాగే బంగారం ఇచ్చారు, వజ్ర వైడూర్యాలు ఇచ్చారని చెప్పి ప్రచారం ఉంది కదా. నిజంగా శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇచ్చిన సంపద ఆనిపోయింది, బయటికి తీయమని చెప్తూ ఉన్నాం. మనం ఎక్కడో మాట్లాడుకుంటాం, కేరళలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో తవ్వితే 50 లక్షల కోట్లు 100 లక్షల కోట్లు ఆస్తుంది, అక్కడికి వెళ్తే పాములు అడ్డం వస్తాయి, సముద్రం అడ్డం వస్తుంది, దేశం నాశనం అయిపోతుంది కట్టుకథలు చెప్పడం కన్నా అసలు అక్కడ ఉన్నాయా లేవా, నిజంగానే అది ఓపెన్ చేస్తా భారతదేశం మునుగు పొద్దా, ప్రపంచం మునుగు పొద్దా. మా సినిమా కాన్సెప్ట్, సినిమా స్క్రిప్ట్ కాకపోతే ప్రజలకు తెలియజేయాలన్నా. ఎంతకాలం మూఢనమ్మకాల్లో తీసుకెళ్లి ప్రజలు ఉంచేస్తారు, వాళ్ళ ఆలోచన విధానం అక్కడికి ఎందుకు ఆపేస్తారు. ఒక పాయింట్ టు పాయింట్ ఒక జవాబుదారితనం అనేది ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ గా ఉండాలి సార్. భక్తులు వచ్చి దాని ద్వారా ఏంటంటే సురేష్ గారు ఆ జవాబుదారితనం లేకపోవడం మూలంగానే ఆ చోరీ కేసుని ఆ రకంగా లోక్ అదాలత్లో ఒక రాజీ పరిష్కారం చేశారనేదే హైకోర్టు ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకున్న వ్యవహారం. ఏదైతే ఆ చిత్తశుద్ధి లేకపోవటం, ఆన్సరబిలిటీ అన్నారు కదా, జవాబుదారీతనం లేకపోవటం బట్టే ఇదంతా జరుగుతుంది. వెంకటేశ్వర గారు ప్లీజ్ సార్.